వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పప్పు గోంగూర వండుతున్నాను. చూడండి పప్పు గోంగూర ఎలా ఉందో. అలాగే ముందుగుంటగానే ఒక కందిపప్పు టూ టెన్స్ కడుక్కొని అక్కడ పెట్టుకున్నాను. అలాగే చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేస్తున్నాను అందులోని. అవన్నీ వేసేసాక చూడండి, అవన్నీ వేసేసాక కొంచెం అవన్నీ వేసుకున్నాక చూడండి వాటర్ వేస్తున్నాను. ఉప్పు కారం కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఉప్పు వేసాను. అలాగే కారం కూడా వేసేస్తున్నాను. కారం వేసాక ఒక చుక్క నూనె వేస్తున్నాను. 1 టీ స్పూన్. ముందు వాటర్ వేసాక తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే కుక్కర్ మూత పెట్టేటప్పుడు పొంగకన్నా ఉంటుంది ఆయిల్ వేస్తే. చూడండి అగోండి ఆయిల్ వేసాను. అలాగే కుక్కర్ మూత పెట్టుకొని కుక్కర్ విజిల్కి కూడా పెట్టుకుందాం. 3 విజిల్స్కి. చూడండి స్టవ్ వెలిగించి 3 విజిల్కి పెడుతున్నాను. 3 విజిల్ అయిపోయాక కూడా చూపిస్తాను. చూడండి ముందు విజిల్కే పెడుతున్నాను. అవండి ఫ్రెండ్స్ 3 విజిల్ అని చూపించాను చేపెట్టి. అలాగే 3 విజిల్ అయ్యాక కూడా చూపిస్తున్నాను. చూడండి అవన్నీ 3 విజిల్ అయిపోయాక కూడా స్టవ్ ఆపేస్తున్నాను. అవన్నీ 3 విజిల్ అయిపోయింది, స్టవ్ ఆపేసాను. అలాగే కుక్కర్ మూత చూడండి, కుక్కర్ మూత తీసుకున్నాక పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి, లేదంటే ఆ గరిటెతో కూడా మెత్తగా చేసేవచ్చు. నేను దాంతో చేశాను పప్పు గుత్తితోని. అలాగే ఇదంతా అయిపోయాక చూడండి ముందుగుంటగానే నేను గోంగూర ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. ఉడకబెట్టేసి దాన్ని ఇప్పుడు ఇందులో వేసాను. ఒకసారి దాన్ని కొందరు మిక్సీ వేస్తారు, కొందరు చేత్తోనే మెత్తగా చేసి వేశారు. నేను అలాగే చేశాను. చేత్తోనే వేసి మెత్తగా చేసిన తర్వాత పప్పులో గోంగూర వేసాను. చూడండి అలాగే పోపు కావాల్సినవి అగండి పోపు దినుసులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కావాలి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక చూడండి, ఆయిల్ వేసాక పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుందాం. అవన్నీ ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాక చూడండి అవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేపుకున్నాక కొంచెం వేగాలి. వేగిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం కొంచెం ఇందాక మనం చూపించాక పప్పు గోంగూర కలిపేసాం కానీ అదనేది ఇందులో పోపు అయిపోయాక వేసుకుందాం. అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ అవన్నీ ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను. పప్పు గోంగూర వేస్తున్నానని చూడండి చూపిస్తున్నాను. అందులో ఇవన్నీ ఇప్పుడు వేస్తున్నాను అందులోకి. అవన్నీ అందులో వేసాక ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అంటే ముందు గోంగూర వేడివేడిగా పప్పులో ఉండేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది. చూడండి మీరు ఎలా చేస్తారో చూడండి. మేము ఎక్కువ వేసుకోలేదు, పులుపు ఎక్కువగా పడదనేసి. కొంతమంది చాలా ఎక్కువ వేసుకుంటే నేను కరెక్ట్గా ఒక 3 కట్టలు వేసాను గోంగూర. మీరే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ అగోండి నా పప్పు గోంగూర ఎలా ఉంది చూడండి. కలిపి చూపిస్తున్నాను అలాగున్నది అనేది. చూడండి అలాగే ఇప్పుడు బౌల్లో కూడా వేసి చూపిస్తాను. చూడండి అవన్నీ మూత పెట్టేసిన తర్వాత అవన్నీ బౌల్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.